హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇవాళ మనం రెండు ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. సో వాతం అంటే కీళ్ళవాతం అంటాం. సో కీళ్ళవాతంలో మనకు రెండు రకాల ఉంటాయి. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, రెండోది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో వీటి రెండింటిని మనం ఎలా గుర్తించాలి? సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకు ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్. అంటే మనకు జనరల్గా వాతం అంటాం కదా, కీళ్ళవాతం అనేది మనకు చిన్న వయసులో మొదలవుతుంది, కొద్దిగా పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, మొదట చిన్న జాయింట్స్ అంటే వేళ్ళకు సంబంధించింది బిగించుకుపోవడం. సో ఎస్పెషలీ వింటర్స్ అంటే చలికాలంలో బాగా బిగించుకుపోయినట్టు ఉండడం. సో చిన్న జాయింట్స్ అంటే మనకు దాదాపు గంట సేపు పడుతుందన్నమాట ఆ బిగుతుదనం పోవడానికి. అది ఒక 6 వారాల పాటు ఉండాలి, చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. వీటిని మనం ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్గా గుర్తిస్తాం. అదే మనకు అరుగుదల వల్ల వచ్చే కీళ్ళవాతాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే అరుగుదల వల్ల వచ్చేది. ఇది మనకు 60 పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది మనకు బిగుతుతనం ఉంటుంది, కాకపోతే మనం మనకు మూమెంట్ చేసిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలో మ్యాక్సిమం మనకు ఆ స్టిఫ్నెస్ అనేది పోతుంది. బట్ ఈ చలికాలంలో మనకు ఈ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో అందుకు మనకు ఇది రొమటాయిడ్ ఆర్థరైటిసా లేకపోతే ఆస్టియోఆర్థరైటిసా అనేది ఈ విధంగా మనం గుర్తించగలుగుతాం. సో బిగుతుతనం ఎక్కువగా ఉంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో మనకు ఒక 10 నిమిషాల లోపు మనకు ఆ స్టిఫ్నెస్ అది తగ్గిపోతే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్గా గుర్తించగలుగుతాం.